అసలు ఈ ప్రపంచం ఎలా పోతుంది? ఒక అమ్మాయికి సేఫ్టీ అనేది లేదా? కాలేజీ యాజమాన్యం ఏం చేస్తున్నారు అసలు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేసిన పని వల్ల 300 మంది అమ్మాయిల వీడియోస్ అయితే లీక్ అయ్యాయి. దీనికి కారణం ఎవరు? కాలేజీ యాజమాన్యమా, లేకపోతే అమ్మాయి అబ్బాయా? ఇది చాలా వరకు వైరల్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ 300 మంది అమ్మాయిల జీవితాలు కాబట్టి. ఒకటి కాదు, రెండు కాదు, 300 మంది వీడియోస్ లీక్ అవ్వడం అంటే ఇది చాలా దారుణం అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే అక్కడ ఆ కాలేజీ యాజమాన్యం చాలా చండాలంగా ఉందని చెప్పుకోవాలి. ఇది గుడివాడలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్. అక్కడ చాలామంది అమ్మాయిలు వీడియోస్ అయితే లీక్ అయ్యి, ఎందుకు అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి చేసిన పని వల్ల. అసలు ఓయోకి వెళ్ళడం అనేది అమ్మాయిలు ఎందుకు అసలు మ్యారేజ్ కాకముందు ఇలాంటి డిసిషన్ తీసుకుంటున్నారు? అక్కడ ఓయో యాజమాన్యం కూడా దీని గురించి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక అమ్మాయి లైఫ్ అంటే ఎంత దారుణంగా అయిపోయింది ఈ రోజుల్లో. అక్కడ ఉన్న అమ్మాయిలంతా కాలేజ్ ముందుకు వచ్చేసి నినాదం అయితే చేస్తున్నారు ఒక భారీ సంఖ్యలో. దీని గురించి ఏపీ గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి దీనికి ఒక సమస్యని తీసుకురావడం జరగాలి. ఎందుకంటే 300 మంది అమ్మాయిల జీవితాలు అనేది నాశనం అయిపోతే దీని గురించి ఏ విషయమైనా ఏపీ డిపార్ట్మెంట్ ఒక సంఘటన అయితే తీసుకురావాలి ఖచ్చితంగా. ఒక విషయం ఏమిటి అంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి అమ్మాయిని అబ్బాయిని చాలా వరకు మందలించాలి. ముఖ్యంగా అమ్మాయిని అనేది చాలా వరకు మందలించాలి. నేను చూస్తున్న చాలా న్యూస్లో అయితే ఆ అబ్బాయిని అయితే చాలామంది అంటున్నారు. నేను అబ్బాయికి కూడా సపోర్ట్ చేయట్లేదు, అబ్బాయిని ఎందుకు అనడం, అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని మందలించాలి. ఎందుకంటే తప్పు వాళ్ళిద్దరిది ఉంది కాబట్టి ఒక అబ్బాయిని మందలించాలని కాదు, ఆ అబ్బాయిని మందలించాలి, అమ్మాయిని కూడా ఫుల్గా మందలించాలి. వాళ్ళిద్దరిని కౌన్సిలింగ్ ఏవైతే ఇవ్వాలి, పోలీస్ స్టేషన్లో కూడా పెట్టాలి. దీనికి జరిగిన ఇన్సిడెంట్కి 300 మంది బలైపోతారు. లేకపోతే ఇప్పుడున్న జనరేషన్ కూడా ఈ న్యూస్ని చూసి చాలా జాగ్రత్త పడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా అమ్మాయిలకి సేఫ్టీ లేకుండా పోతుంది చాలా వరకు బయట. ఈ ఇన్సిడెంట్ చూసైనా కొంచెమైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చాలామంది అమ్మాయిలు అయితే బాగలేరు, అబ్బాయిలు కూడా అలాగే బాగలేరు చాలా వరకు బయట. ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందో అయితే నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుని వచ్చి దీనికి సొల్యూషన్ అనేది చేయాలి కంపల్సరీగా. లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలానే జరుగుతాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి. ఒకసారి ఈ అమ్మాయి మాట్లాడే మాటలు అయితే వినండి. అక్కడ జరిగిన స్టూడెంట్ అయితే ఎలా మాట్లాడుతుందో ఈ వాయిస్లో అయితే వినండి. అక్క ఎవరో తెలిసిందే, ఆమె ఫోర్త్ ఇయర్ ఈసీనే. ఆమె ఫోటో కూడా చూసామే మేము. ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తెగించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్, పై ఫ్లోర్ ఏదేదో అంటున్నారే. భయం వేస్తుంది. 2 months నుంచి పెడుతున్నారంట. 300 వీడియోలు బయటకు వచ్చినాయంట. అక్క ఏమనట్లేదు, రండి చూసుకుంటాం అంటుంది. అందరు ఏడుతున్నారు, మాకు భయం వేస్తుంది, మా ఫ్లోర్లోనే పెట్టారంట. ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోదాం అనిపిస్తుంది బాబు. మేడంకి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. అదే నాన్ అటాచ్డ్ దాంట్లో పెట్టారంటే, ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయి అని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు, సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పడుతున్నారే. కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారే. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా. అందుకనే భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి.